హలో ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ ఇప్పుడు మనం పాలక్ పన్నీర్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇది వరల్డ్ ఫేమస్ పంజాబీ డిష్. చపాతీలోకైనా బిర్యానీలోకైనా ఈ పాలక్ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పన్నీర్లో మనకి హై ప్రోటీన్స్ ఉంటుంది. అలాగే పాలకూరలో ఐరన్, విటమిన్స్, మినరల్స్ అనేవి చాలా ఉంటాయి. కాబట్టి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మరి టేస్టీగా యమ్మీగా ఉండే ఈ పాలక్ పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోనికి సుమారు 1/2 కిలో కాడలు ఒలిసినటువంటి పాలకూరని 4-5 నిమిషాలు ఉడికించి తీసుకోవాలి. 4 పచ్చిమిర్చీలు వేసుకోండి. మీరు కారం తక్కువగా తినేవారు అయితే 2 పచ్చిమిర్చీలు తీసుకోండి. 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం, కాస్తంత నీళ్లు పోసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అన్నమాట. 300 గ్రాముల పన్నీర్ తీసుకొని చూయిస్తున్న విధంగా ఇలా క్యూబ్స్గా కట్ చేసుకోండి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే మనం వీటిని కుక్ చేసుకునేటప్పుడు విరిగిపోతాయి. అలా అని మరి మందంగా కూడా కట్ చేసుకోకండి, ఎందుకంటే పన్నీర్ లోపలి వరకు ఉడకదు. ఇదిగో ఈ సైజులో ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది. ఇప్పుడు కడాయిలో 3-4 చెంచాల నూనె వేడి చేసుకొని 2 ఎండుమిర్చీలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్పు ఉల్లిపాయ సన్నని తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి రాగానే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ వేసుకొని బాగా కలుపుతూ 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఆ తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ కస్తూరి మెంతి పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఎర్రగా వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోండి. అందులోనే 20 గ్రామ్స్ బటర్ వేసి మిక్స్ చేసుకోండి. 150 to 200 ml దాకా వాటర్ పోసుకొని బాగా కలుపుతూ మరో 4 నుంచి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఉడుకుతున్న మిశ్రమంలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసి ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెమ్మదిగా కలుపుకోండి. మరీ ఎక్కువగా కలపకండి, పన్నీర్ క్యూబ్స్ విరిగిపోతాయి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని 1 కప్పు క్రీమ్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ క్రీమ్ వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఇది వరల్డ్ ఫేమస్ పంజాబీ డిష్. చపాతీలోకైనా బిర్యానీలోకైనా ఈ పాలక్ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి టేస్టీగా యమ్మీగా ఉండే ఈ పాలక్ పన్నీర్ కర్రీని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు మీ ఇంటి దగ్గర ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.